తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తున్న క్వాంటం సిటీ అంటే ఏమిటి? మంత్రులు ఆ పదాన్ని చెప్తున్నారే గాని, అదేమిటో తెలంగాణకు వచ్చే ప్రయోజనాలేమిటో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. సంకల్పం, లక్ష్యం ముఖ్యమే. అదే సమయంలో అదేమిటో జనానికి తెలియాలి కదా! సరే అదేమిటో చెప్పుకుందాం వీలైనంత సరళంగా. ఇలాగూ టెక్నికల్ అంశమే కాస్త కఠినంగానే ఉంటుంది అర్థం చేసుకోవడం. క్వాంటం సిటీ అంటే హైదరాబాద్‌ను క్వాంటం టెక్నాలజీ కోసం ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలనేదే లక్ష్యం. ఇది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర స్థాయి క్వాంటం వ్యూహంలోని భాగం. క్వాంటం సిటీ ముఖ్య లక్షణాలు: క్వాంటం టెక్నాలజీలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి పెట్టడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయడం, స్టార్టప్లు, కొత్త ఆలోచనల కోసం ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ను ప్రారంభించడం ద్వారా ఆర్థిక సహాయం అందించడం, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వంటి విద్యా సంస్థలతో, పరిశ్రమలతో బలమైన భాగస్వామ్యాలను ఏర్పరచడం, క్వాంటం టెక్నాలజీని మునుపటి శతాబ్దాలలో విద్యుత్, ఇంటర్నెట్ లాగా ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న సాంకేతికతగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యూహంతో హైదరాబాద్ను క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకటి, క్వాంటం టెక్నాలజీ అంటే ఏమిటి? పాత కంప్యూటర్లు ఇవి ఆన్ లేదా ఆఫ్ అనే రెండు స్థితులలో మాత్రమే పనిచేస్తాయి. ఇది ఒక లైట్ స్విచ్ లాంటిది. క్వాంటం కంప్యూటర్లు ఇవి ఆన్ ఆఫ్ ఒకేసారి ఆన్ ఆఫ్ అనే మూడు స్థితులలో పనిచేయగలవు. దీన్నే క్యూబిక్ అంటారు. ప్రయోజనం: ఈ సామర్థ్యం వల్ల క్వాంటం కంప్యూటర్లు ప్రస్తుత కంప్యూటర్లు సంవత్సరాలు తీసుకునే అతిపెద్ద అతి కష్టమైన లెక్కలను కేవలం సెకన్లలో లేదా నిమిషాల్లో చేయగలవు. ఇది ఒక కొత్త యుగం యొక్క సూపర్ కంప్యూటర్ లాంటిది. క్వాంటం సిటీ అంటే హైదరాబాద్ను కేవలం భవనాలు కట్టేయడం కాదు, క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే చోట కేంద్రీకరించడం. హైదరాబాద్ను ఈ కొత్త సూపర్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా మార్చడం. కొత్త ఉద్యోగాలు: టెక్నాలజీ, పరిశోధన, తయారీ రంగాల్లో లక్షలాది కొత్త అధిక వేతనం గల ఉద్యోగాలొస్తాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ: ఈ టెక్నాలజీ కోసం వెంటనే కాకుండా వచ్చే 20-25 సంవత్సరాల వరకు ఒక స్పష్టమైన ప్రణాళికను తయారు చేయడం. భవిష్యత్తు భద్రత: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుగానే సిద్ధమవడం. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్: క్వాంటం టెక్నాలజీలో కొత్త ఆలోచనలతో వచ్చే యువ స్టార్టప్లకు డబ్బు సహాయం అందించడం. నూతన ఆవిష్కరణలు: కష్టమైన సమస్యలను పరిష్కరించే కొత్త మొబైల్ యాప్లు, మెడిసిన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ త్వరగా మార్కెట్లోకి వస్తాయి. గతంలో కరెంట్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణగా చూస్తోంది ప్రభుత్వం. ఈ రెండు ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో అలాగే క్వాంటం టెక్నాలజీ కూడా వైద్యం, ఆర్థికం, రక్షణ, పర్యావరణం వంటి అన్ని రంగాలను తారుమారు చేయబోతుంది. క్వాంటం సిటీ ద్వారా తెలంగాణ ఈ నూతన టెక్నాలజీ మార్పులో ముందుండి అన్ని ప్రయోజనాలను పొందేలా చూడటం ప్రభుత్వ లక్ష్యం. బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ వంటివి కూడా క్వాంటం వ్యాలీ, క్వాంటం జోన్ వంటివి ఆలోచిస్తున్నాయి. అయితే ఈ దిశలో ముందుండాలనేది తెలంగాణ పెట్టుకున్న లక్ష్యం. కాబోయే గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్లో మరిన్ని వివరాలు సమర్పించనుంది. ఇది స్థూలంగా హైదరాబాద్ క్వాంటం సిటీ సారాంశం.